మేలుకో, లేచి నిలబడు, మీ నిద్ర నుంచి లేవండి. అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చెవుడనుకుంటారు నలుగురు. చేసిన పులిహార తినిపిద్ది. కళ్యాణ్ ఒక ఇడ్లీ ఇస్తా, ఇంత పులిహార ఇస్తావా? అడుకోవడం తప్ప వేరే లేదు. ఇలా అడిగితే నేను ప్రాణమే ఇస్తానబ్బా, అంత క్యూట్ గా అడిగితే. చూశారా ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడెదవని ఆవిడ తెలియదేంటి. మారే నువ్వేం చేసినా నిన్నే చూడాలని అనిపిస్తుంది, నువ్వు తిడితే తిట్టించుకోవాలనిపిస్తుంది. ఏంటి కొత్త మ్యాటర్ స్టార్ట్ అయింది? నువ్వు నవ్వితే నీతో నవ్వాలనిపిస్తుంది, నువ్వు పక్కనుంటే చాలనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? వాడు అసలు వింటున్నాడో లేదని నా డౌట్. సరే నాకు పులిహోర వద్దురా, నువ్వు నవ్వుతూ ఉంటే చాలు. చెప్తుంది ప్రియా. అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అలా యాజ్ అ ఫ్రెండ్ చెప్తున్నాను మీకు, ఇఫ్ యూ బిలీవ్ మీ. అరే నిన్ను నమ్మితే పువ్వుని పూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. నేను ఫ్లర్ట్ చేసింది డెమోకి చెప్తున్నా. నీ కళ్ళల్లో చూస్తే నాకు ప్రపంచం కనిపిస్తుంది అంటే ఓహో బానే ఎక్స్ట్రా. అరే ఎలా ఉండేరా నా ఫ్లర్టింగ్? మార్క్స్ ఇవ్వరా, యూజ్ అవుతుందా బయట ఏమన్నా? 4 తీసుకోవడానికి కూడా పనికిరాదని చెప్పు. నీ లుక్ నా లుక్ కలిసి నవ్వొచ్చింది నాకేమో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓకేనా? ఇప్పుడు రీతు గురించి డెమోన్ అందంగా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది. నీకు 4దని చెప్పా. లేదు బాగుంటుంది. షీ లుక్స్ క్యూట్ అండ్ గార్జియస్. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్లీ సారీ ఆ కూల్ డ్రింక్ విషయంలో పాపం. కానీ వీళ్ళు మిమ్మల్ని నామినేట్ చేశారు కదా, కొంతమంది ఆ పాయింట్స్ మీద చాలా తప్పది. అయ్యయ్యో పొద్దున్నే వాడి మీద పడేస్తున్నారేంటండి? హలో పిచ్చా, ఎందుకలా నవ్వుతున్నావు? ఏమో వచ్చేస్తుంది. మా ఇంట్లో తెలిసిపోయింది. అయితే వచ్చి మాట్లాడనా? మన విషయం తెలిసిపోయింది రమేష్. నువ్వు రమేష్ కాదా? పడుకుంటే చంపేస్తారు. కాదు హరీష్ గారు, ఏమైంది? ఏమైందిరా నీకు? వెయిట్ చేసిందా? అరే కారాప్రా లస్సీగా. సి అంటే ఇది ఒక గేమ్ షో కదా, అన్ని స్పోర్టివ్ గా తీసుకుంటేనే కదా అవుతుంది. రియల్ లైఫ్ కూడా ఇంతేలాగే ఉంటారు. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసు ఎంత మీతోనే కాదు, నేను హరితతో కూడా అలాగుంటా, మా మదర్తో కూడా అలాగుంటా. ఇప్పటికీ చెప్తా, నాకు మీ ఫేస్ చూస్తే నాకు భయం వేస్తుంది. నిజంగా భయం వేస్తుంది. వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. కూడా కాదు, మీ నవ్వుని నేను చూడలేదు ఇప్పటి వరకు. నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. నేను మీ మెంటాలిటీ చెప్పనా? మీకు కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కరిగిపోతుంది. ఈ మీసల్లో ప్రతి వెంట్రుక తెల్లారి లేస్తే పగాని పరుగుతూ ఉంటది. 4 గోడల మధ్య ఉండిపోవాలను, 4 గోడల మధ్య ఉండాలనుకో, అలాగే వెళ్ళిపోవాలనుకుంటున్నా. మీకు నేను ఫస్ట్ చెప్పాను, తనుజ నా లైఫ్ లో స్పెషల్ పేరు అన్నా. ఎప్పుడూ చెప్పలేదు కదా. తనుజ అనే పేరా? మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండా? అక్కడ ఏంట్రా గుసగుసలో? నో అంకుల్, దట్ ఈస్ నాట్ మై గుస్గుస్, హిస్ బుస్ బుస్. అంటే యు ఆర్ లో. ఇంటికి వెళ్ళిపోగానే లోనా? లేదురా, ఇదేదో ఇంట్రెస్టింగ్ గా ఉంది, నాకు తెలుసుకోవాలిరా. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. సరే నేను బయటికి వెళ్ళి. నీకు అనిపిస్తుందా there is something గాని? కొంచెం అక్కడికి వెళ్ళరా. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం? నీకు మామూలుగా ఉండదు ఈ రోజు నుంచి నాతో పెట్టుకుంటే. ఆ స్టోర్ మాట్లాడడం మాత్రం ఇదే లాస్ట్. బొంగ ముద్దు పెట్టా.
అబే నీ అందం పాడైపోతురా మామూలు నిజంగా మాట్లాడాను కదా, దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను చెప్పాను నాకు నిజంగా నచ్చదు. అలిగేసింది మాట పోలేండి. అమ్మాయిలతోనే ఇదిగో ఊరుకున్నంత తత్వం లేదు, బోడుకున్నంత సుఖం లేదు, మనకు తెలిసిన సామెతే. అండ్ మోర్ ఓవర్ ముందే నేను వెళ్ళిపోతానని అన్నా. నేనేం ఉంటా అని మధ్యలో రాలేదు. మళ్ళీ అలా హర్ట్ చేయకు కళ్యాణ్, నేను నిజంగా హర్ట్ అవుతా. ఇప్పుడు 10 minutes హర్ట్ అయ్యా నేను నీ వల్ల. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. జస్ట్ తీసే టేస్ట్ కరో చిన్న ముక్క తీసి అలాగే రీతుకు కూడా పెట్టండి. అలా ఉండాలి. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. నాకు ఇక్కడ ఉంది మీ ఇద్దరే. కానీ నువ్వు మా ఇద్దరితోనే ఉండట్లేదు అంటున్నా. ఫాల్కన్ ఇది పంపు కాదు, పాతాళ గంగ. క్లీనింగ్ లో తను ఇంకా అవసరం లేదు, ఓన్లీ వెజిటబుల్ కుకింగ్ చేయండి అని చెప్పాను. మళ్ళీ తను పోయి నాకు బిగ్ బాస్ పెట్టారు. బిగ్ బాస్ నీ పాయింట్ లో మీరు కరెక్ట్, ఆయన పాయింట్ లో ఆయన కరెక్ట్. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. ఏమైంది చెప్పు. ఏమైంది? కూర్చో. అయ్యి బాబాయ్, చిందులేంటి? వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. నీట్గా బ్లూ షర్ట్ వేసుకొచ్చాను. బ్లూ ఉంది, నీకు ఇష్టం కదా, సర్లే చూస్తుంది అనుకొని. చాలా సెకలు ఉన్నారా నీలో? పొద్దున్న కూడా నన్ను పిలవాల పూల్లోకి. నేను కదా హట్ అవ్వాలి, నువ్వెందుకు హట్ అయ్యావు? నువ్వు కనపడవు కానీ పెద్ద నిప్పవి. ఏం బాబు, చాలా పెద్ద నిప్ప అండి. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడాలి? నేనంటే నీకు ఇష్టం లేదా? వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. నేను ఎందుకు ఫీల్ అయ్యానో నీకు తెలియనప్పుడు నువ్వేమనుకుంటున్నావు నాకెలా తెలుస్తుంది? నాకంటే మట్టిపుర్రు రాని. ఎవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు. ఏం చెప్పు బాబు, నువ్వంత ఫీల్ అవ్వ మాక, నువ్వేదో దబ్బడిపోయేలా ఉన్నావు. ఏమైంది చెప్పు. నాన్న బుజ్జి కన్నా నాన్న స్కోప్ లేదు, లేకపోతే అనేవాడిని. ఇట్లా నవ్వే మా బతుకు నవ్వులు పాలు చేస్తారు తర్వాత. ఎక్కడిచ్చా చాక్లెట్ నువ్వు నాకు? దుబ్బేసింది అది నాకు. నాకు ఇప్పుడు చాక్లెట్ కావాలి. నేను ఉన్నాగా, నన్ను తిను. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అమ్మో ఏం లేదురా. దాన్ని గోక్తాడు. నువ్వైతే కళ్ళైతే నీ కళ్ళు చూస్తే ఏమి అందం, ఏమి చందం, నా బంగారు తల్లే. తెలుగుతనం ఉట్టిపడేలా ఉంది. అయిపోయింది.